ఎటువంటి సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. అనంతపురం జిల్లా రామగిరి ఎంపీపీ ఎన్నికపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. వైసీపీ క్యాంపులో ఉన్న పేరూరు ఎంపీటీసీని టీడీపీ క్యాంపుకు తరలించారు టీడీపీ నేతలు. అయితే తమ ఎంపీటీసీని కిడ్నాప్ చేశారని ఆరోపిస్తూ ఉన్నారు వైసీపీ నేతలు. కానీ తనను కిడ్నాప్ చేయలేదని పేరూరు ఎంపీటీసీ వీడియో రిలీజ్ చేశారు. రామగిరి ఎంపీపీ ఎన్నిక నిన్నే జరగాల్సి ఉండగా ఎవరూ లేకపోవడంతో ఇవాల్టికి వాయిదా పడింది. మొత్తం 10 ఎంపీటీసీలు స్థానాలుండగా గత ఎన్నికల్లో వైసీపీ 8, టీడీపీ 1 స్థానంలో గెలిచాయి. మరో సీట్ ఖాళీగా ఉంది. దీంతో ప్రస్తుతం మొత్తం 9 మంది ఎంపీటీసీలు ఉన్నారు. అయితే పలువురు వైసీపీ ఎంపీటీసీలు టీడీపీలో చేరారు. దీంతో ప్రస్తుతం వైసీపీకి 5, టీడీపీకి 4 ఎంపీటీసీల మద్దతు ఉంది. దీంతో ఎంపీపీ పదవి దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది టీడీపీ. ఇవాళ వైసీపీ సభ్యులు ఎన్నికకు హాజరైతే మరో 2 టీడీపీకి మద్దతు తెలిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఎన్నికలు బహిష్కరించే యోచన చేస్తోంది వైసీపీ. అనంతపురంలోని గాండ్లపెంటలోనూ ఎంపీపీ ఎన్నిక జరగనుంది. నిన్న కోరం లేకపోవడంతో ఎంపీపీ ఎన్నిక వాయిదా పడింది. మొత్తం 7 ఎంపీటీసీ స్థానాలుండగా 5 స్థానాల్లో వైసీపీ, 2 స్థానాల్లో టీడీపీ గెలిచింది. దీంతో ఎంపీటీసీలను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది టీడీపీ. మరో అప్డేట్స్ తెలుసుకుందాం. మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు, లైవ్ లో అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్, రామగిరి ఎంపీపీ ఎన్నికపై సర్వత్రా ఆసక్తి నెలకొన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. లేటెస్ట్ అప్డేట్స్ అండ్ దీనికి సంబంధించి రఫీ, రామగిరి ఎంపీపీ ఎన్నికపై సర్వత్రా ఆసక్తి రేపుతోందని చెప్పవచ్చు. ఎందుకంటే గత 2 రోజుల నుండి రామగిరి కేంద్రంగా ఇటు టీడీపీ, వైసీపీ మధ్య పొలిటికల్ హీట్ పెంచుతున్నాయని చెప్పవచ్చు. పరస్పరం ఘర్షణలు, వాదనలు, కొట్టాడుకోవడం చూసాము. పెనుగొండకి సంబంధించి ఏదైతే ఉందో 2 రోజుల క్రితం వైసీపీ ఎంపీటీసీలకు వైసీపీ నాయకులు విప్పు జారీ చేసే సమయంలో జరిగిన ఘర్షణలు కాస్త నిన్నటి వరకు కొనసాగి నిన్న పూర్తి స్థాయిలో క్యాంపులో ఉన్న వైసీపీకి సంబంధించిన ఎంపీటీసీలు అనుకున్న సమయానికి రాకపోవడం, అలాగే కోరం లేకపోవడంతో ఎంపీటీసీ రామగిరి ఎంపీటీసీ ఎన్నిక వాయిదా పడినట్లు ఆరో ప్రకటించారు. ఆరో ప్రకటించిన వెంటనే ఎంపీటీసీలను ఎవరైతే ఉన్నారో వైసీపీ ఎంపీటీసీలను పెనుగొండ ఆర్డీఓ కార్యాలయంలో హాజరుపరచడానికి వైసీపీ నేతలు వెళ్లిన సమయంలో పెద్ద ఘర్షణ జరిగింది. పోలీసులపై ఇటు వైసీపీ నాయకులు దురుసుగా వ్యవహరించారని చెప్పవచ్చు. మరోవైపు టీడీపీ నాయకులు పరస్పరం వాగ్వాదం, తోపులాటకు దిగడంతో పోలీసులు అక్కడ ఉన్న వారిని చెదరగొట్టిన పరిస్థితి. దీంతో నిన్న వాయిదా పడ్డ ఏదైతే ఉందో రామగిరి ఎంపీపీ సంబంధించి ఎన్నిక ఇవాళ జరగాల్సిందే. అయితే పూర్తి స్థాయిలో ఈ ఎంపీపీ ఎన్నిక వైసీపీ వాళ్ళు ఎంపీటీసీలు హాజరవుతారా అన్నది కూడా ఒక ఆసక్తి రేపుతోంది. ఎందుకంటే ప్రధానంగా ఈ ఎన్నికలు బహిష్కరించే ఆలోచన ఉన్నట్లు సత్సాయి జిల్లా అధ్యక్షులు ఉషశ్రీ కూడా కొద్దిసేపు క్రితమే చెప్పడం జరిగింది. ప్రస్తుతం రామగిరి ఎంపీపీకి సంబంధించి 10 ఎంపీటీసీ స్థానాలు ఉండగా ఒక స్థానం ఖాళీగా ఏర్పడంతో మిగిలిన 9 స్థానాల్లో 5 వైసీపీ ఎంపీటీసీలు, 4 టీడీపీకి మద్దతు పలుకుతున్నారు. దీంతో ఒక సభ్యుడు వస్తే పూర్తి స్థాయిలో టీడీపీ రామగిరి కైవసం చేసుకునే అవకాశం ఉంది. అయినప్పటికీ ఇవాళ పూర్తి స్థాయిలో ఈ రామగిరి ఎంపీపీ ఎన్నికనే బహిష్కరించాలని వైసీపీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి కూడా మరి కొద్దిసేపట్లో ప్రకటన వెలువడే అవకాశం ఉంది. మరోవైపు కదిరికి సంబంధించి గాండ్లపెంటలో దాదాపుగా 7 ఎంపీటీసీలు ఉండగా 5 ఎంపీటీసీలు వైసీపీ, 2 టీడీపీ ఉన్నారు. అయితే ఇవాళ నిన్న రాత్రి అర్ధరాత్రి సమయంలో ఒకరు ఎంపీటీసీ టీడీపీ చేరడంతో 3 బలం పెరిగింది టీడీపీకి. అయినప్పటికీ వైసీపీ నేతలు అక్కడ కూడా బహిష్కరించాలని నిర్ణయం తీసుకోవడంతో ఈ 2 ప్రాంతాలు రామగిరి, గాండ్లపెంట ఎన్నికలు సంబంధించి ఎలాంటి స్పష్టత ఎన్నికలకు సంబంధించి నిలిచిపోతే ఏం చేస్తారనేది కూడా ఆరో కూడా వెల్లడించే అవకాశం ఉంది. ఏదైనప్పటికీ రామగిరి అలాగే గాండ్లపెంటకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎన్నికలు బహిష్కరించే ఆలోచనలో వైసీపీ ఉంది. దీనికి సంబంధించి గత 2 రోజులుగా జరుగుతున్న ఘర్షణల నేపథ్యంలో ఇప్పటికే చాలా చోట్ల వైసీపీ నాయకులను హౌస్ అరెస్టులు చేయడం జరిగింది. రామగిరి అలాగే గాండ్లపెంట ఎంపీపీ ఏదైతే ఉందో మండల కేంద్రాల వద్ద కూడా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. 144 సెక్షన్ కూడా అమలు అవుతుంది. డ్రోన్లో కూడా, ఎందుకంటే డ్రోన్ నిఘా కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే దూర ప్రాంతాల నుండి వచ్చే సమయంలో ఎవరైనా ఎంపీటీసీని కిడ్నాప్ చేసే అవకాశం ఉన్న ఆలోచనతో కూడా పోలీసులు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. రఫీ, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీనివాస్.